శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపరాయణ. ఈ అక్షంతలు తీసుకుని పూజ చేయను ఆయన. అక్షంతలు నామి చల్లుతావు నాయన. విద్యుత్ చల్లాలి, వేదాలు కోపడతాయి. పెట్టాములే విభూతి. 10,000 కార్డులు పంచిపెట్టాను, అయినా ఓపెనింగ్స్ లేవు. అక్షంతలు ఎక్కడ చలితే ఏంటి? ప్లాట్ఫారం టికెట్ లేకుండా నేను ఒక్క ప్యాసింజర్ కూడా లోపలికి వెళ్ళలేము. పెళ్లి మండపంలోకి వెళ్ళడానికి ప్లాట్ఫామ్ టికెట్ ఏంటంటే ఆయన భాషలో ప్లాట్ఫారం టికెట్స్ అంటే శుభలేఖలే నాయన. అవి తెచ్చుకోలేదండి బాబు, ఇటు మర్చిపోవచ్చాం. అయితే నో ఎంట్రీ. కడిగావులే టాయిలెట్ లోపల ఆడియన్స్ లేక ఈగలు దొరుకుంటుంటే వచ్చేవాళ్ళందరూ ఆఫ్ చేస్తున్నావా? రండి బాబు రండి. ఆలోచించిన ఆశాభంలో గొప్ప అవకాశం. ఎవరికి తోచింది వాళ్ళు చదివించుకోండి. అందరూ ఆహ్వానితులే. రండి రండి బాబు రండి. ఇంకా స్పాట్ తీసుకోండి బాబు తీసుకోండి. నాకు లైసెన్స్ ఏమిటి బాబు? ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకుంటున్నందుకు లైసెన్స్. నేను ప్లాట్ఫారం మీద కూల్ డ్రింక్స్ అమ్ముకోవడం ఏమిటి నాయన? కట్టు 500 ఫైన్. అమ్మో ఇలా తగులుకున్నాడేంటి తండ్రి? కడతావా జైలుకి వెళ్తావా? జైలుకే. జైలుకి జైలుకే జైలుకి జైలుకే జైలుకే. నేను ఎప్పుడు వచ్చేస్తుందండి? ఆపండి పెళ్లి. అదేంటి? క్యాష్ కొట్టేకే పెళ్లి. మంత్రి గారు ఆ మైకిల్ అందుకోండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పెళ్లి ఆగిపోయినట్లు కూడా చింతిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. పెంట చూడు, తాళి కట్టగానే చదివించేయడానికి అందరూ చేత్తో పట్టుకూర్చున్నారు. నీ డబ్బు నీ మొహాన కొడతాను. చదివింపులు ఏంటి? డొనేషన్స్ సారీ గిఫ్ట్లు. కష్టపడి సంపాదించి తేలాక కట్నాలు అడుక్కు దొబ్బుతావా? ఈ పెళ్లి జరగదు. కిరసనాల డబ్బా అగ్గిపెట్టి పట్టరండి. ఎందుకమ్మా? చావడానికి. అమ్మాయి గారు చచ్చిపోతారట. కిరసనాలు డబ్బంటున్నారు. నువ్వెందుకమ్మా చచ్చిపోవడం? ఈ పెళ్లి ఆగిపోతున్నందుకు. సరే నీ కష్టంగా ఏ పని నేను ఎందుకు చెయ్యాలా? సరే కానిచ్చేదా పెళ్లి. నువ్వు అర్జెంట్ గా పని చేయాలరా. ఏమిటి ఈ కత్తి చేత్తో పట్టు? దేనికి? ఆడపెళ్లి వారికి అంబాజీపేట నుండి కలిసి వస్తున్న ఆచారం నీకు కూడా కలిసి వస్తుంది. అయితే పట్టుకుంటా. కత్తేంటండి? పెళ్లి కొడుకు ఒక మొక్క ఉందిలేండి. మొక్క ఏమిటిది? 200 కుడి చేతులు బలిస్తే రాజయోగం పడుతుందని ఎవడో క్షుద్రోపాసకుడు చెప్పాట. ఆ మధ్యనాడు చెల్లెలు పెద్ద మనిషి అయినప్పుడు పేరంటాలు చదివింపులు చదివిస్తున్న టైం చూసి ఫట 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 15 చేతులు నరికి పారేశాడు. ఇంకో 150 చేతులు బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చదివిస్తే మన చేతులు కూడా నరికేస్తాడు ఏంటి? నరికేయడానికే కదా. తెలిసిన వాళ్ళను తెలియని వాళ్ళను అందరిని పిలిచాడు. ఓం మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బద్ధామి శుభగే సంగీత సరస్వతం. చదివిన మంత్రాల వరకు చాలు గాని ఇక చదివింపుల కార్యక్రమాలు అయ్యలారా అమ్మలారా ఇప్పుడు చదివింపుల కార్యక్రమం అంట. రండి రండి. ఎత్తిన చేతులు దించకండి. అదే చేతితో వచ్చి కట్నాలు చదివించుకోండి. ఇదేంటి? పెళ్లి కుమారుడు చదివించేవాళ్ళు ఒక్కరు లేరా? ఉన్నాను యార్. పెళ్లి కుమారుడికి బ్లెస్సింగ్లతో ఈ మిడతలు అప్పారావు చదివించే కట్నం 116 పైసలు. 116 పైసలా? యా, ఫ్యామిలీస్తో వచ్చినాను అన్నాడు. ఎక్కడ అరేంజ్ చేసినారు? నాకెవరే ఆకు? నాకు నాకడ వేటి బాబు? అయ్యా పెళ్లి తంతు పూర్తయింది. ఇక నా సంభావన ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను. అసలే ప్రోగ్రామ్ అట్టర్ ఫ్లాప్ అయి అంటెక్కున్నాం. దానికి నువ్వు పెట్రోల్ బైక. అందరి బాకీలు ఒకేసారి తీరుస్తాం శోభనం అయ్యాక. ఓ గ్లాస్ పాలు తాగలేదు, ఓ కిళ్ళీ వేసుకోలేదు, ఓ కిస్ ఇచ్చుకోలేదు, కిసకిస నవ్వుకోలేదు. ఓ సినీ అంకమ్మ అప్పుడే రెడీ అయిపోయాడా? ఏంటో కొలతలు అవి తేడాలు వచ్చేసి శోభనం జరుగుతుందన్న ఆనందంతో ఒళ్ళు చేసావా? శోభనమా? ఎవరికి? స్టోన్ మార్చా? నీ బాబు గొంతుతో మిమిక్రీ చేస్తున్నావా? మిమిక్రీ కాదు, సొంత గొంతుగా. అన్ని జోకులు జోకులు. అలాగే గట్టిగా పట్టుకుని ఉండు, లైట్ వేస్తాను. నువ్వా? నువ్వెక్కడున్నావేంటి? నువ్వు నాకు లచ్చ బాకీ ఉన్నావు, మర్చిపోయావా? ఛీ, నీకు అసలు బుద్ధిందా? శోభనం గదిలోకి వచ్చి బాకీ అడుగుతావా?
పబ్లిక్ లో అడిగితే పీలైపోయి పూలైపోతావని. పిసికావులే పేడ వేళాపాడా లేకుండా వేళాకోళాలాడకు. ఏడాకోవడం పెళ్లికి ముందు ఇస్తానన్నావు, మాట తప్పావు. తాళి కట్టగానే ఇచ్చేస్తానన్నావు, మాట తప్పావు. ఇంకా మాట తప్పనంటే తప్పను. శోభన అయిపోగానే తప్పకుండా ఇస్తాను. ఏంటిస్తావు? తాగేసిన పాలగలాస ఎదవేసాలేక వెళ్ళి లెక్క అట్టుకురా. ఇప్పుడు బ్యాంకులో ఉండవు, రేపిస్తా. పోయినా అలాగే కాని. మరి ఇంకా ఎక్కడ కూర్చున్నానే లే. మరి ఇంకా అలా నిలబడిపోయావే? బాగా పొద్దు అయింది, ఇంటికెళ్ళి తొంగో. ఇంటికా? మరి శోభనం? నువ్వు సొమ్మెత్తానన్నది రేపు కదా. అవును. శోభనం కూడా మరి రేపే అవుద్ది. నాన్న మంచి చెడ్డ లేకుండా ఏమిటి వెధవేషాలు? కన్న తండ్రి అయ్యుండి కూతురు కాపురంలో పెట్రోల్ పోస్తావా? కోట్ల ఆస్తి ఉండి అడుక్కు తింటావా? ముష్టి ₹1,00,000 కోసం అల్లుణ్ణి రాచి రంపాలు పెడతావా? చూసావా? నా వైఫ్ కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తుంది. ఇదిగో, నాకు ఇవ్వవలసిన సొమ్మనాకి జమ కట్టకుండా నా కూతుర్ని వైఫ్ గీఫ్ అన్నావంటే నైఫ్ ఎట్టి పొడిచేసి లైఫ్ తీసేయగలం. అమ్మా, నిన్ను ఇప్పుడు వదిలితే మళ్ళీ నాకు లైఫ్ లో దొరుకుతావా? సరే, నీకంత డౌట్ అయితే వదలకు. గుమ్మం బయట తుండు గుడ్డేసుకుని పడుకో, పొద్దున్నే పిలుస్తా. ఎదవ జర్కలు ఇవ్వకు, రైడింగ్ అయిపోద్ది. ముందు నా చేతిలో సొమ్ము పడాలి, ఆ తర్వాతే మా అమ్మాయి ఒంటి మీద నీ చెయ్యి పడాలి. అంతవరకు ఈ నీడ కూడా నీ మీద పడకూడదు. కనీసం ఈ పాలైనా ఇచ్చి వెళ్తానన్నా. ఆహా, నువ్వు వాడికి పాలు ఇస్తావు, ఆడు నీకు పండు ఇస్తాడు. ఇద్దరు కలిపి నాకు బిడ్డనిస్తారు ఆడుకోవడానికి. మరి నా లచ్చవడిస్తాడు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి నీ ఎదవనస? నేనసలు ఇవ్వకపోతే ఏం చేస్తావంట? నీ మెడమే చెయ్యేసిన గెంటెత్తో నువ్వేం చేస్తావంట? ఏం చేస్తానంట? బయట పోయి పడతానంట. వెళ్ళిపోడు. దారుణం, అన్యాయం. శోభను నాడు అంతా పెళ్లి కూతుర్ని లోపలికి తోస్తే దానికి రివర్స్ లో నన్ను పెళ్లి కొడుకుని బయటకు తోస్తావా? సొమ్మట్టు రాకుండా నువ్వు నా కాంపౌండ్ లో లెగ్గెట్టావనుకో, నిలువుగాను అడ్డంగాను 2 సింపుల్ సింపేసి చంపేస్తాను. చెబుతా, నీ సంగతి సెకండ్ హాఫ్ లో చెప్తాను. అబ్బా, ఊంపుహార్లో వేలగాని వెళ్ళొచ్చాడు. ఎవరది? నేనండి. ఆఫ్టర్ 1 year కాదు, ఆఫ్టర్ 7 months. 5 months గడిచిపోయాయి కదా. అబ్బా, గర్భాధానం గడికి గడేసుకునే టైంలో నా గడియ దించబెట్టయ్యా. పాతేవలే బొంగు. గర్భాధానమా గోదానమా నాకేం పట్టాలి? రాజయోగం కదా. ఏది ఎక్కడ పట్టింది రాజయోగం? కనీసం శోభన యోగం కూడా పట్టలేదే. పుంపుహార్ ఏంటి? శోభనం తగలేదా? అందుకే నీ రాజయోగం పుంపుహార్ అయిపోయింది. అదేంటి? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న మగాడికి తక్షణం ఆగిపో. పెళ్లి చేసుకున్నా అన్న తర్వాత ఏమన్నా? మగాడు అన్నావు. పెళ్ళై శోభనం దొరకపోతే నువ్వు మొగుడు అవుతావు, కానీ మొగాడు ఎలా అవుతావు? కడిగావులే చెప్ప. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుంపుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుంపుహార్ రా బాబు? డబ్బిస్తే గానీ శోభనం చేయనంటాడు వాడు. శోభనం జరిగితే గానీ లక్కరాదంటావు నువ్వు. నువ్వు రికమెండ్ చేయకూడదు. ఏ ఉద్యోగం కన్నా అయితే కుర్రాడు బుద్ధిమంతుడు బాగా పనిచేస్తాడని చెప్పొచ్చు. శోభనానికి ఏమని చెప్పి రికమెండ్ చేయమంటావయ్యా? అదే చెప్పు. ఉప్పులో చాపెట్టి కొడతారు. మరి ఇప్పుడు ఎలాగయ్యా బాబు? మాయల పకీరి ప్రాణం చిలకలో పెట్టట్టు నా రాజయోగం పట్టుకెళ్ళి అక్కడ పెట్టావు. మారు వేషంలో వెళ్ళి రేపు చేసుకోవచ్చా? ఎల్లుండి కూడా చేసుకోవచ్చు. నువ్వు ఎప్పుడు చేసావు, ఏం చేసావు అన్నది కాదు, బ్లడ్ పుంపుహరవటం ముఖ్యం. అయితే ఎల్లుండి దాకా ఆగను, రేపే చేస్తా. టాటా బిర్లా.